పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు చిన్న పిల్లలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అదనపు కట్నం వేధింపులే ఈ మరణాలకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. లేడీను ఇద్దరు చనిపోయారని చెప్పి, పిల్లలు చనిపోయారని చెప్పి అనేసి పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ అనేది సిఐ గారు ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం వాళ్ళు వచ్చేటప్పటికి బిలో 7 years అయి ఉన్నారని చెప్పి కూడా తెలియజేశారు. బిలో 7 years కనుక ఎవరైనా చనిపోయి ఉంటే కనుక దానికి సంబంధించింది ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ద్వారాగా ఇంక్వెస్ట్ జరగాలి. కాబట్టి ఆ ఇంక్వెస్ట్లో ఈ రోజు మేము కూడా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్తారో అటన్నింటినీ కూడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మాకు ఈ రోజు మార్నింగ్ ఒక విఠంరాజుపల్లి నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ సారాంశం ఏంటంటే, ఆ కంప్లైంట్ ఫిర్యాదుదారు వచ్చేసి నక్కా నాగిరెడ్డి, ఆయన ఉప్పలపాడు గ్రామం, మోజండ్ల మండలము. ఆయన వచ్చేసి మాకు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, వాళ్ళ యొక్క మేనకోడలు యాక్చువల్గా ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు చనిపోయారు, వీళ్ళ యొక్క బాధ్యత అంతా కూడా ఈయన చూసుకుంటూ ఉండేవాడు. ఆయన చెప్పేది ఏంటంటే, ఆ పెళ్ళైన కాడి నుంచి కూడా వాళ్ళ యొక్క అత్తామామలు ప్లస్ భర్త వాళ్ళు కూడా డౌరీ కోసం అరెస్ట్ చేస్తున్నారని ఒక పాయింట్ చెప్పుకొచ్చాడు.